ఆడవాళ్ళు ఉంటారు కదా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఊరిని విజిట్ చేయడానికైతే మా దగ్గరలో ఉన్న గూడూరు నుంచి అయితే స్వర్ణాంధ్ర భారతీయ స్కూల్ పిల్లకాయలు అయితే వచ్చారు. అంటే వాళ్ళు టౌన్లో పెరిగిన వాళ్ళు కదా, విలేజ్ గురించి అయితే వాళ్ళకి తెలిసి ఉండదు. అందుకనేసి వాళ్ళ సార్ వాళ్ళు అయితే తీసుకొచ్చారు. వాళ్ళతో పాటు అయితే మనం ఈ వీడియోలో మా ఊర్లో ఏం సాగు చేస్తున్నారు మొత్తం అయితే చూపిస్తాను. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఆ పిల్లకాయలందరూ అన్నం అయితే తింటా ఉన్నారు. వాళ్ళు తినేసిన వెంటనే మనం వీళ్ళైతే అక్కడ మేమేం పంటలు వేసాం వాళ్ళతో పాటు అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. భోజనం అయితే చేశారు. ఇప్పుడు వీళ్ళతో పాటు మనం అందరం వెళ్ళి అక్కడికైతే ఒక్కటి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇట్లాంటప్పుడు ఈ పిల్లకాయల్ని ఇలాంటి స్కూల్కి తీసుకుపోతా అంటే వాళ్ళకి కూడా అవగాహన అయితే ఉంటుంది. ఓకే, ఇప్పుడు అందరితో వీళ్ళతో పాటు అయితే వెళ్ళి మనం చూద్దాం అన్నీ. రండి, పిల్లలు కూడా చాలా ఆసక్తిగా ఉన్నారు అన్నీ చూడాలని. ఫ్రెండ్స్, ఇప్పుడు మా ఊర్లో ప్రెజెంట్ సాగు చేస్తున్నది వచ్చేసి పుచ్చ మిరప చెట్లు. వీటి గురించి అయితే మా మామ అయితే కొంచెం అయితే పిల్లలకి అందరికైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఒకసారి అయితే వినండి. హాయ్ ఫ్రెండ్స్, హలో, బాగున్నారా? ఇది వాటర్ మెలాన్ అంటే వాటర్ ఎక్కువగా ఉండాలి. పుచ్చ, మన తెలుగులో పుచ్చ అని అంటారు. దీంతో వేరియేషన్ వచ్చేసి వైట్ ఉంది, బ్లాక్ ఉంది. ఇది వచ్చేసి స్టార్టింగ్ స్టేజ్ వచ్చేసి మనము ఇలా మల్చింగ్లో వేసుకోవాలి. లోపల డ్రిప్పింగ్ ఉంటుంది. ఆ డ్రిప్ అనేది ఎందుకంటే మనకు బయట గడ్డి మొలకలు వస్తాయి కదా, ఆ గడ్డి మొలకలు అనేటివి రాకుండా ఆ మల్చింగ్ అనేది వేస్తారన్నమాట. ఆ డ్రిప్ అనేది లోపల ఉండే పైపు వాటర్ వస్తుంది. దానికి వాటర్ వచ్చి దాని మొదట్లో వాటర్ పడుతుంది. ఆ వాటర్ పడిన తర్వాత చెట్టు పుష్కలంగా వస్తుంది అన్నమాట ఈ వాటర్ మిలన్ అనేది. ఇది మ్యాక్సిమము మనము మొలక గింజ తీసుకున్న గుచ్చిన తర్వాత 5 డేస్కి మొలకగా వస్తుంది అన్నమాట. ఈ మొలకగా వచ్చినప్పుడు 5 డేస్లో మొలకగా వచ్చి 2 ఆకుల మీద వస్తుంది. ప్రజెంట్ అలా వస్తుంది అన్నమాట. మనం ఎగ్జాంపుల్ అలా చూసుకున్నాం. ప్రజెంట్ 2 మొలకలుగా ఉంటుంది అన్నమాట. వైట్ అనేది మనం రేర్గా చూస్తూ ఉంటాం. బ్లాక్ అనేది స్టాల్లో, సూపర్ మార్కెట్లో ఎక్కడ కావాల్సిన మనకు దొరకదు అన్నమాట. బ్లాక్ అనేది అది ఎక్కువగా ఎక్స్పోర్ట్ కాయ అన్నమాట. అది అంటే మనమే కాకుండా బయట ఇతర దేశాలకి, కలకత్తాకి కానీ, ఢిల్లీకి కానీ, హైదరాబాద్కి కానీ, బెంగళూరుకి కానీ ఎక్కడికైనా ఎక్స్పోర్ట్ చేసే కాయ ఇది బ్లాక్ అనేది. ఈ వైట్ అనేది ఏంటంటే మన లోకల్లో ఎక్కడైనా, నాన్ లోకల్ ఎక్కడైనా దొరకదు అనమాట. వైట్ అనేది మీరేం చూడొచ్చు, మీరేం చూడొచ్చు. కానీ బ్లాక్ అనేది చాలా తక్కువగా వేస్తారనమాట. వైట్ అనేది ఎక్కువ మంది రైతులు ఇష్టపడతారు, సంతోషంగా వేస్తారు ఎక్కువగా. ఇది మ్యాక్సిమం వచ్చేసి 60 నుంచి 65 డేస్ 70 అబోవ్ క్లోజ్ అయిపోతుంది అనమాట. అంటే స్టార్టింగ్ స్టేజ్ నుంచి 60 నుంచి 70కి కట్ చేయడం జరుగుతుంది. అంటే క్లోజ్ అక్కడికి వెండిపోతుంది అనమాట. ఈ వాటర్ మిలన్ అనేది మ్యాక్సిమము 60 రోజుల నుంచి 70 రోజుల వ్యవధిలోనే దీనికి ముగింపు అనేది జరుగుతుంది అనమాట. అక్కడికి లాస్ట్ స్టేజ్ అనమాట. అక్కడికి కట్ చేసేసుకోవాలి. లేదు మనకు దానికి సరిపోనంత మనకు ఆహారం ఇవ్వలేదు, కొంచెం తగ్గుదలగా ఉంది అని అనుకుంటే ఇంకో 10 డేస్ ఎక్స్ట్రా అక్కడికి క్లోజ్ అయిపోతుంది అనమాట. ఇందాక మా మామ ఆడైతే పుచ్చ చెట్ల గురించి అయితే వివరంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇక్కడ మళ్ళీ వచ్చేసి తనకు గురించి అయితే చెప్తా ఉన్నారు. ఇక్కడ పిల్లలు కూడా అందరు గారు ఆసక్తిగా అయితే వింటా ఉన్నారు. ఒక్కటి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నారు. మా మామ అయితే ఇప్పుడు చెప్తా ఉన్నాడు. అక్కడ వెళ్ళి తినండి. విన్నారండి? మీరందరూ కూడా ఇలా ఎప్పుడు మాలా కష్టపడద్దు, బాగా చదువుకొని జాబులు చేసుకోండి. వ్యవసాయం అనేది ఇలాగే అంతరించిపోకూడదని మా నాన్నల కోసం కొంతమంది చేస్తా అలాగే ఉన్నారు కాబట్టి. హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవరిబడి, హాయ్. ఇది వచ్చేసి స్టార్ట్ చేస్తున్నాను. వేరుశనగ అంటారు దీన్ని. ఐడియా ఉందా మీకు? ఎవరికన్నా వేరుశనగ అంటారు, ఐడియా ఉందా? వేరుశనగ అనేది ఫస్ట్ ఏంటంటే దుక్కు బాగా మనం రెడీ చేసుకోవాలి. ట్రాక్టర్తో కానీ లేదంటే మన టెల్లర్తో. ఇప్పుడు టెక్నాలజీ మారింది కాబట్టి చేతి హ్యాండ్ టెల్లర్ కూడా బాగా దున్నడం జరుగుతుంది అనమాట. దాంతో దుక్కు బాగా రెడీ చేసుకున్న తర్వాత మనము ఇప్పుడు ట్రాక్టర్తో కాకుండా ఇది వచ్చేసి మన ఎద్దులు అనేవి 2 ఎద్దులు అటుపక్క ఇటుపక్క ఎద్దులతో ఈ వేరుశనగ అనేది వేయడం జరిగింది అనమాట. ఎద్దులతో పాటు ఒక మనిషి వెనక్కుంటాడు, నాగేలు పట్టుకుంటూ వేస్తుంటారు. కొంతమంది వెనక ఆ బోధు లోపల అట్లా వేసుకుంటూ పోతే ఇలా మొలవడం జరుగుతుంది అన్నమాట. ఇది వేరుశనగ అనేది ఇది కూడా 9 డేస్ మాత్రం 9-10 డేస్ మొలుస్తుంది. ఇది ఈ వేరుశనగలో వచ్చేసి ఏంటంటే మనం ఎక్కువగా లైక్ చేస్తాం. వేరుశనగ ముద్దలు విటమిన్కి ఏమంటారు? షాపులో ఎక్కువగా మన అమ్మ నాన్నలు ఎక్కువగా ఏం చేయమంటారు? ఎప్పుడైనా తీసుకెళ్తే వేరుశనగ ముద్ద తీసుకొని వెళ్ళండి స్కూల్కి అని అంటారు. విటమిన్ ఉంటుంది కాబట్టి. అలాంటి వేరుశనగ అన్నమాట ఇది. ఈ వేరుశనగ మ్యాక్సిమము మన విలేజ్లో ఎక్కువగా ఇష్టపడి కూడా ఒక 20 ఎకర్ దాకా చేస్తున్నారు అన్నమాట. ఇది వచ్చేసి ఈ సైట్ అంతా కూడా వరి, పుచ్చ, వేరుశనగ. ఈ సైట్ అంతా కూడా వేరుశనగ చేస్తున్నారు. ఈ సైట్ అంతా కూడా ఇదంతా కూడా మన బ్రదర్స్ లాంటి వాళ్ళందరూ మనోళ్ళే. కాకపోతే ఏంటంటే ఈ వేరుశనగ అనేది చాలా తక్కువగా చేస్తున్నారు. ఎందుకు తక్కువగా చేస్తున్నారంటే దీంతో పెద్ద ఆదాయం అనేది తక్కువ రైతులకి.
కాకపోతే తక్కువ వ్యవధిలోనే తక్కువ ఆదాయం వస్తుంది. ఎందుకంటే దీంతో పెద్ద రిస్క్ అనేది ఏం లేదన్నమాట. వేసిన తర్వాత వాటర్ పెట్టుకోవడం, వీటి మధ్యలో పూలు వాళ్ళని పెట్టుకొని గీంచుకోవడం అన్నమాట. ఈ గీంచుకున్న తర్వాత ఈ వేర్లు అనేవి కిందకి దిగి బాగా గట్టితనం పడతాయి. మనకు ఒక చెట్టుకి మ్యాక్సిమము ఒక 10-20 కాయలు ఉంటాయన్నమాట. ఈ చెట్టు కింద కాండాలు 10-20 కాయలు ఉంటాయి. ఆ 20 కాయల్లో మనకు 20 వస్తాయని మనకు నమ్మకం లేదు. కాకపోతే రైతు ఆతృతంతో మనకి 20 వస్తే బాగుండని చెప్పి శ్రద్ధతో ఇంట్రెస్ట్తో చేస్తాడు. మీరు ఎలా చదువుతారు? ఇంట్రెస్ట్గా చదువుతారా లేదా? ఇంట్రెస్ట్గా చదువుతారు కాబట్టి ఇంట్రెస్ట్గా వ్యవసాయం చేయాలి ఇక్కడ, ఓకేనా? అలా చేస్తేనే ఆ రైతు మొహంలో రేపు 3 నెలల 10 రోజులకి సంతోషపడతారు. పెరిగిన తర్వాత ఆ 20 కాయలు బాగా ఉన్నపిచ్చాయంటే ఓహో మన పంట బాగా పండింది అని ఒక ఆలోచనతో నెక్స్ట్ ఇప్పుడు పర్ డే 1 ఎకరా చేశాడు, తర్వాత ఇష్టంతో ఇంక 2 ఎకరాలు చేస్తారన్నమాట. ఇప్పుడు మీకు 50 మార్కులకి మీకు 48 వచ్చాయి, ఇంక 2 మార్కులు మీరు ప్రయత్నిస్తారా లేదా? అలా అన్నమాట. ప్రయత్నిస్తే కొంది ఇక్కడ వ్యవధి అనేది కనిపిస్తుంది అన్నమాట. ఈ వేరుశెనగ అనేది ఇక్కడ నుంచి ఈ సైడ్ దగ్గర దాపు ఒక 20 ఎకర్ల దాకా చేస్తున్నారు. ఈ వేరుశెనగ అనేది వేరుశెనగ వచ్చేసి మ్యాక్సిమము మన రైతులు ఇష్టపడేది కంట తక్కువ మంది చేస్తున్నారు, చాలా తక్కువ మంది. ఎక్కువగా వాటర్ మిలాను మిర్చి చేస్తున్నారు, ఓకేనా? ఎవరిబడి హలో గాయ్స్, ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు దాకైతే మా మామ చెప్పినటువన్నీ అయితే బాగా ఎక్స్ప్లెయిన్ అయితే విన్నారు కదా. మా మామ అయితే ఇప్పుడు పుచ్చ చెట్లు, మిరప చెట్లు, ఇంకోటి వచ్చేసి శనగ, వంగ చెట్ల గురించి అయితే బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇంకా ఫైనల్గా మన ఊర్లో బాగా సాగు చేస్తున్నాం మల్లి చెట్ల గురించి అయితే ఇప్పుడు కూడా మా మామ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అది వెయిట్ చేయండి. ఇప్పుడు పిల్లలందరూ వస్తున్నారు, అది ఇప్పుడు మా మామ ఎలా చెప్తాడు వినండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మా మామ అయితే ఈ మల్లి చెట్ల గురించి అయితే పిల్లలకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఒకసారి అయితే వినండి. ఓకే గర్ల్స్ బాయ్స్, ఓకేనా? కమ్రెడీ. మన గూడూరు నుంచి స్వర్ణేంద్ర భారతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నుంచి మన పిల్లలు గర్ల్స్ కానీ బాయ్స్ కానీ మన సార్ వాళ్ళని ఇక్కడ తీసుకురావడం జరిగింది. విలేజ్ టూర్. ఈ ఫీల్డ్ మీద ఏంటంటే మన పిల్లలకి వ్యవసాయం గురించి వాళ్ళ ఫాదర్స్ ఎలా చేశారు ఏంది అనే ఒక విషయం గురించి ప్రతి ఒక్క అవగాహన, ప్రతి ఒక్క స్టూడెంట్స్ కానీ గర్ల్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా మనం అవగాహన చేసుకోవాలి. ఎందుకంటే నేను కొంచెం నా కోసం కొంచెం ఒక 5 minutes టైం కేటాయించండి, ఓకేనా? ఇవి మల్లి చెట్లు అంటే ఎక్కువగా గర్ల్స్ ఇష్టపడే పువ్వులు, ఓకేనా? ఎందుకు ఇలా ఈ చెట్లు ఇలాగా రావడం కారణం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ మల్లి మొలక వేసిన తర్వాత 1 yearకి క్రాప్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ మల్లి మొలక వేసిన తర్వాత 1 yearకి స్టార్ట్ అవుతుంది. ఈ మల్లి మొలక చిన్న మొలక నుంచి పెద్ద వ్యవధిలోకి వస్తుందన్నమాట. స్టార్టింగ్లో మనకు ఈ మల్లి మొలక వేసినప్పుడు 1 yearకి ఒక చెట్టు నుంచి మనము తీసుకునే ఉత్పత్తి అంటే తీసుకునే దిగుబడి, తీసుకునే పువ్వులు మనం ఏంటంటే ఒక 1 year లోపల మనం ఒక చెట్టు నుంచి 100 గ్రాముల నుంచి 1/2 kg వరకు తీసుకుంటాం. ఎంత నుంచి? 100 గ్రాముల నుంచి 1/2 kg వరకు తీసుకుంటాం ఒక చెట్టు నుండి. అలాగా మనము 10 సెంట్లు లేదంటే 20 సెంట్లు నాటుకుంటే ఎంతవరకు మనం ఇవ్వగల శక్తి మనం ఆ మొక్కకి మనం ప్రోటీన్లు ఇస్తామో అన్ని పువ్వులు అంత వెయిట్ ఆ మొగ్గల దగ్గర మనకు ఇస్తుందన్నమాట ఆ మల్లి మొలక అనేది. ఈ మల్లి చెట్టు 15 సంవత్సరాల వరకు పువ్వులు పూస్తుంది. ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాల వరకు మల్లి మొలక అనేది ఖచ్చితంగా ఉంటుంది. దీనికి మనము నాటినప్పటి నుంచి 15 సంవత్సరాల వరకు అలాగే ఉంటుంది. కాకపోతే ఈ మల్లి చెట్లకి ఎక్కువగా తెగుళ్ళు అనేటివి ఉంటాయన్నమాట. తెగుళ్ళు అంటే పురుగు పడ్డం. నువ్వు ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ క్లాస్లో నువ్వు చెడ పురుగులాగా ఉన్నావురా, తయారవుతున్నావురా అని అంటారు. ఎసానో అంటే దాన్ని మార్చుకోవడం అంటే రైతు దీన్ని మారుస్తాడన్నమాట. ఎందుకు మారుస్తున్నాడు అని అంటే ఈ పువ్వుల్ని స్పష్టదనంతో పురుగు పడకుండా ఆ జీడ అనేది పోగొడతారు అనమాట. ఎందుకంటే 1 వీక్ దాకా ఈ స్ప్రేయింగ్ అనేది చేస్తారు మల్లి మొలకలకి. ఈ మల్లి మొలకలకి 1 మంత్ లాగా చేస్తే మ్యాక్సిమం ఇవి పెరిగి పెద్దవయ్యేటప్పటికి ఒక చెట్టు నుండి మనము ఇంతకు ముందు ఎంత చెప్పాను నేను? 100 గ్రామ్ 1/2 kg కదా. ఒక చెట్టు నుండి మనము ఈ చెట్టు వ్యవధిలో తీసుకొస్తే 1 kg తీసుకోవచ్చు. ఎన్ని? 1 kg దాకా తీసుకోవచ్చు. అంటే 1/2 kg నుంచి 1 kg వరకు ఒక చెట్టు మనకి ఇస్తుంది. ఎందుకు ఇస్తుంది అంటే దీనికి మనము బాగా పౌష్టికాహారం పెట్టామన్నమాట. ఈ చెట్టులో లోపం అనేది లేకుండా మనం దానికి స్ప్రేయింగ్, డ్రిప్పింగ్, దానికి ఫర్టిలైజర్ అన్ని ఇస్తున్నాం కాబట్టి ఇన్ని పూలు మనకు ఇస్తుందన్నమాట. ఇన్ని పూలు ఇవ్వడానికి మనం చేసే దాని ఇంట్రెస్ట్ని బట్టి. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ మీరు చదువుకుంటారు, బాగా ఇష్టమైన సబ్జెక్ట్ మీకు ఏదంటే ఎక్కువగా అదే ఇంట్రెస్ట్గా చదువుతారు కదా. వీళ్ళకి
రైతులకి ఈ సేద్యం మీద దీని మీద వ్యవసాయం మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ అన్నమాట. మీరు ఒకసారి గాన గూడూరులో విజిట్ చేస్తే మీరు ఈ మల్లెపూలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎక్కువగా అంటే మా ఊరి నుంచి మద్దాలకండ్రిగా విలేజ్ నుండి, కేశవారం విలేజ్ నుండే వస్తాయి, రాఘవపారం విలేజ్ నుండే వస్తాయి. ఎందుకు వస్తాయంటే ఇక్కడి నుంచే ఎక్కువగా ఇవి సాగు చేస్తారు కాబట్టి, ఇక్కడి నుంచే ఎక్కువగా అక్కడికి పంపిస్తారు కాబట్టి, అందుకని మీకు గూడూరులో ఎక్కువగా ఇక్కడ నుంచే మాకు ఈ నేమ్ అనేది ఉంటుంది. మద్దాలకండ్రిగలో మల్లె పువ్వులు అనేటివి ఎక్కువగా పండించడం జరుగుతుంది. ఫేమస్. అలాగే నిమ్మ చెట్లు ఉన్నాయి. ఇదే విలేజ్ లో వచ్చేసి ఎక్కువగా ఇక్కడే ఎక్కువ సాగు చేసే కనకాంబరం, అదో రెడ్గా ఉండేది కనకాంబరం అంటారు అన్నమాట. వీటిలో కలేసి ఈ పూలు కట్టుకుంటే ఫేమస్ గా కలరింగ్ గా ఉంటుంది అన్నమాట. ఎగ్జాంపుల్ ఎక్కువగా మన గర్ల్స్ ఇష్టపడతారు కనకాంబరం మల్లెపూలు కలేసి కట్టుకుంటే బాగుంటుందండి. ఓకే గాయ్స్, బాయ్స్ అండ్ గర్ల్స్, ఓకేనా? మల్లెపూలు ఇలాగా తయారు చేయడం జరుగుతుంది, ఇలాగా పెంచడం జరుగుతుంది. ఓకే, అందరూ కూడా మీరందరూ మా అల్లుడు వచ్చేసి శ్రీరామ్ ఫుడ్డీ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి. ఈ వీడియోసే కాదు, మా అల్లుడు చాలా చాలా మంచి వీడియోస్ కూడా చేస్తాడు. మిమ్మల్ని అందరిని కూడా అలరిస్తాడని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీరామ్ ఫుడ్డీ వీడియోస్. ఓకే ఫ్రెండ్స్, మన మామ కోసం ఒక లైక్ అయితే చేసుకోండి. ఈ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసినందుకు ఒక లైక్ అయితే చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బై ఫ్రెండ్స్. నెక్స్ట్